ఒక ఒరలో రెండు కత్తులు ఇమడం. అయితే రెండు ఒరల్లో ఒకే కత్తి పెడతామంటున్నారు ఓ కాంగ్రెస్ నేత. దీంతో రెండో ఒరలో కాలక్షేపం చేస్తున్న కత్తి కాస్త కంగారు పడుతోంది. ఇదే విషయంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ఈ గొడవ కాంగ్రెస్ నాయకత్వానికి చికాకు తెప్పించేదే. ఈ సమస్య పరిష్కారం అంత ఈజీ ఏమీ కాదు. మరి పీసీసీ అధ్యక్షుడు దీన్ని ఎలా కొలిక్కి తెస్తారోనని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మంత్రికి ఎమ్మెల్యేకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కొండా సురేఖ గతంలో పరకాల నియోజకవర్గం నుంచే రాజకీయాలు చేసేవారు. పరకాల నుంచే చాలాసార్లు గెలిచి మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో అనుకోని సమీకరణాల నేపథ్యంలో నాయకత్వం కోరిక మేరకు పరకాల నియోజకవర్గం నుంచి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు కొండా సురేఖ. ఆమె సొంత నియోజకవర్గం అయిన పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది లగాయితూ ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగడం లేదు. అనుక్షణం ఆధిపత్య పోరుతో కొట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన ఓ వ్యాఖ్య సంచలనమైంది. వచ్చే ఎన్నికల్లో తన సతీమణి పరకాల నుంచే పోటీ చేస్తారని మురళి అన్నారు. పరకాల మా సొంత నియోజకవర్గం. అక్కడ మాకు లెక్కలేనంత మంది అనుచరులు ఉన్నారు. ఆ నియోజకవర్గం మా సొంతం. దాన్ని వచ్చే ఎన్నికల్లో వదులుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మా కూతురు మాకన్నా ధైర్యవంతురాలు. ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టినా ఊరుకోరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు పోటీ చేస్తే వరంగల్ ఈస్ట్ నుంచి తన భార్య సురేఖ పోటీ చేయొచ్చని మురళి అన్నారు. ఇదేదో తన సీటుకు ఎసరు పెట్టేలా ఉందనుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అర్జెంటుగా పార్టీ నాయకత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారట. దీన్ని పీసీసీ పరిష్కరించగలుగుతుందా అన్నది ప్రశ్న. ఎందుకంటే కొండా సురేఖ సీతయ్యకు అక్కయ్య. ఎవరి మాట వినరు. ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినరని జిల్లాలో పేరుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ పంచాయితీ ఎలా తీరుతుందన్నది ఆసక్తికరమే అంటున్నారు విశ్లేషకులు.